సాయి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం పింపుల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. జనరల్గా సమ్మర్లో పింపుల్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేని వాళ్ళకు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే చాలామందికి వస్తూ ఉంటాయి. అవి బాయిల్సో తెలియదు, అంటే వేడిగుళ్ళలో తెలియదు, పింపుల్సో తెలియదు అనమాట. పాపం చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఏదేమైనా కానీ వింటర్లో పింపుల్స్ కొంచెం తగ్గితే సమ్మర్లో కొంచెం ఎక్కువ వస్తాయి. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే వింటర్లో డాండ్రఫ్ వల్ల ఎక్కువ పింపుల్స్ వస్తాయి. సమ్మర్లో వేడి వల్ల సెబమ్ సెక్రీషన్ ఎక్కువ అయినందువల్ల, అంటే ఆయిల్ ఎక్కువగా సెక్రీట్ అయినందువల్ల కూడా వస్తాయి మా పింపుల్స్. ముఖ్యంగా అబ్బాయిల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ టీనేజ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి పింపుల్స్. అలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చాలామందికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. పింపుల్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా గిల్లకండి. ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చే పిల్లలు బోల్డంతమంది చెప్తూ ఉంటారు, మ్యామ్ మాకు అది అసహ్యంగా కనిపిస్తుంది, పస్సు ఉన్నప్పుడు తెల్లగా అసహ్యంగా ఉంటుంది, అందుకని దాన్ని తీసేస్తామని చెప్తూ ఉంటారు. అది చాలా తప్పు. మీ పిల్లలకి చెప్పండి, మీ అన్నలకు లేదా తమ్ముళ్ళకి, అబ్బాయిలకి చెప్పండి. ముఖ్యంగా వాళ్ళు అస్సలు కేర్ చేయరు. పాపం వాళ్ళు 22-23 ఇయర్స్ వచ్చేటప్పటికి ఫేస్ నిండా వాళ్ళకి చిన్న చిన్న గుంటలు ఉండిపోతాయి, పింపుల్ పిట్స్ ఉండిపోతాయి. ఇది తర్వాత పోవాలన్నా కానీ పోవుమ్మా. అది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పండి. ఎందుకంటే మరీ చిన్న పిల్లలకు అర్థం కాదు. కొంచెం ఇచ్చింగ్గా ఉన్నప్పుడు దాన్ని గీరేస్తూ ఉంటారు, లేదా ఇలా కనిపిస్తూ ఉందని చెప్పి కూడా గిల్లేస్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద తప్పు. పింపుల్ వచ్చినప్పుడు దాన్ని న్యాచురల్గా ఎండిపోనివ్వండి. ఇకపోతే ఏంటి అంటే పింపుల్స్ వచ్చినప్పుడు డైట్లో కొంచెం మీరు మార్చుకున్నారు అంటే మీ డైట్ని, పింపుల్స్ మరీ పెద్దవి కావు. ముఖ్యంగా వాటర్ బాగా తాగండి. కనీసం 12 నుంచి 14 గ్లాసులు ఎవరైనా కానీ తాగండి. అలానే ఆయిలీ ఫుడ్ తగ్గించండి. ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం, లెమన్ జ్యూస్ తాగండి. ఒక హాఫ్ లెమన్ పిండుకొని హనీ వేసుకోండి లేదా షుగర్ వేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ వేసుకోవద్దు. ఈ జ్యూస్ చేసుకోండి. ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి. 150 to 200 mlలో కలుపుకోండి. హాఫ్ నిమ్మకాయను కలుపుకొని కొంచెం షుగర్ ఆర్ హనీ వేసుకొని తాగండి. ఇకపోతే ఏంటి అంటే లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోండి. రా వెజిటబుల్స్, ముఖ్యంగా కీరా లాంటివి. కీరా, టొమాటో తీసుకోండి. ఇష్టపడితే క్యారెట్ కూడా తినండి. క్యారెట్ మాత్రం చిన్నదే తినండి, పెద్ద పెద్దవి ఏం తినొద్దు. అంటే పెద్ద పెద్దవి తినకూడదు, ప్రతిరోజు ఇంత క్యారెట్స్ తినకూడదు. కాబట్టి చిన్న క్యారెట్ తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుకూరలు బాగా తీసుకోండి. ఎవరైతే ఆల్టర్నేట్ డేస్ ఆకుకూరలు తింటూ ఉంటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అంటే ముఖ్యంగా నేను గమనించింది ఏంటి అంటే చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్తోనే ఈ పింపుల్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. కాబట్టి ఇది లేకుండా చూసుకోండి. ఎందుకంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు టీనేజ్లో, బ్రెడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా కాకరకాయని మీ డైట్లో చేర్చుకోండి. చిన్నపిల్లలప్పటి నుంచి అలవాటు చేయండి. కొంచెం జస్ట్ ఒక 25 to 30 grams కాకరకాయ కూర కొంచెం చిరుచేదుగా తింటే కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది మీ బాడీని. కాబట్టి కాకరకాయని తినండి. ఇక మజ్జిగ, పెరుగుని తీసుకోగలిగిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పితే, అంటే 100లో 1% ఉంటుంది, ఇది 100%లో 1%. మిగతా వాళ్ళందరూ తీసుకోండి. ఇది చప్పగా ఉంటుంది, కలర్ నచ్చదు అలా అని చెప్పి వదిలేయకండి. చాలా చాలా మంచి ఆహారం ఇది. కాబట్టి మీరు తప్పకుండా తీసుకోండి పెరుగు, మజ్జిగని. ఇకపోతే అసలు పింపుల్స్కి ఇంట్లో ఏం చేసుకోవాలి ఇది మాట్లాడుకుందాం. చాలామంది మొరటుగా పసుపు పెట్టేస్తూ ఉంటారు, లేదా వెల్లుల్లిని గిల్లేసి లేదా జ్యూస్ని తీసి పెట్టేస్తూ ఉంటారు, లేదా పుదీనా రసం, కొత్తిమీర రసం పెట్టేస్తూ ఉంటారు. ఇలా చాలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే పస్సు ఉంది అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మా చాలామంది అంటే ఆ పింపుల్ని ఏదో అనుకుంటారు, అది చర్మం, మీ చర్మమే అది. మీరు దాన్ని ఇలా గిల్లేశారు అంటే మీ చర్మాన్ని తీసేస్తున్నారు అన్నట్టు అర్థం అన్నమాట. పొరపాటున కూడా అలా చేయకండి. మీరు మొరటి పద్ధతులు కూడా వాడితే కూడా ఏమవుతుంది అంటే అది రప్చర్ అయిపోతుంది, తర్వాత కూడా పింపుల్ పిట్లాగా పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక మంచి ప్యాక్ చెప్తాను మీకు పింపుల్ ఉన్నప్పుడు, ఒకవేళ బయట ప్రోడక్ట్స్ వాడలేని వాళ్ళకి. ఓకేనా? నోట్ చేసుకోండి. ముల్తానీ మిట్టి తీసుకోండి కొంచెం, అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. దాంట్లో 1 to 2 drops నిమ్మరసం వేయండి. 1 to 2 drops కొత్తిమీర రసం కానీ పుదీనా రసం కానీ వేయండి. కొంచెం తేనె కలుపుకోండి. అంటే దాన్ని మిక్స్ చేసుకోండి, పెట్టండి. పెట్టి ఒక 15 minutes ఉంచి కడిగేసేయండి.
అది కాకుండా ఇంకొకటి కూడా చెప్తాను. క్లౌస్ మనకు ఉంటాయి కదా, లవంగాలు, మంచి లవంగాల్ని తీసుకోండి, పైన బుడిపని తీసుకోండి, బాగా దంచండి, దాన్ని తేనెతో కలపండి. అంటే మెత్తగా అవ్వాలి, అది పౌడర్ లాగా అవ్వాలి. తేనెతో కలిపి వాటిని కూడా పెట్టండి. సో ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని కూడా అంతే, ఒక 15-20 మినిట్స్ ఉంచండి, అంతకు మించి ఉంచొద్దు. ఇకపోతే మీకు పొట్టలోకి తినడానికి ఒక అద్భుతమైనది చెప్తానమ్మా. ఏంటి అంటే, వేపాకుని తీసుకోండి, ఒక చిన్న గోళీమైన ఉండలాగా చేసి వారానికి ఒకసారి మీ పిల్లలకి ఇవ్వండి. పొట్టలో ఏదైనా దోషాలు ఉంటే పోతాయి. సో ఈ చిట్కాలు పాటించి చూడండి. ఇకపోతే ఫ్యాంటైజ్లో మీకు ఎంత స్టబ్బోన్ పింపుల్స్ ఉన్నా కానీ మా దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని చూపిస్తాను నేను. ఇది పింపుల్ జెల్ ఇది ప్యూర్ అరోమా జెల్, అరోమా ఆయిల్స్తో చేసిన జెల్ అన్నమాట. ఇది రోజు 30 నిమిషాలు అప్లై చేసుకోవాలి. అలానే మింట్ ప్యాక్, మీ స్కిన్ ఎంత ఆయిలీగా ఉంటే కూడా ఈ మింట్ ప్యాక్ని కానీ వాడారు అంటే చక్కగా నార్మల్గా వచ్చేస్తుంది స్కిన్ 1 మంత్లోనే మీకు. అలానే మచ్చలు కూడా తగ్గుతాయి. ఇకపోతే కొంతమందికి చాలా ఇచ్చింగ్గా ఉంటుంది, రెడ్గా అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి హీలింగ్ జెల్ చాలా చక్కగా పనిచేస్తుంది. అలానే వీళ్ళకి స్పెషల్ సోప్, ఇది కూడా అరోమా ఆయిల్స్తో చేసిన సోప్ అన్నమాట. టీ ట్రీ, రోజ్మెరీ ఆయిల్స్తో చేసిన సోపు. ఇవి 4 ఇస్తామన్నమాట. కొంతమందికి అవసరం లేదనుకుంటే 3 ప్రోడక్ట్సే ఇస్తాము. ఎంత స్టబ్బోన్ డాండ్రఫ్కి అయినా కానీ ఎంత స్టబ్బోన్ పింపుల్స్ అయినా కానీ ఈ ప్రోడక్ట్స్ వాడుతూ డైట్ తీసుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇంకొన్ని విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. నమస్తే.